హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నవీన్. మీరు చూస్తున్నారు నవీన్ టెక్ టిప్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో టెక్ న్యూస్ ఎపిసోడ్ 30కి అయితే అందరికీ స్వాగతం సుస్వాగతం గైస్. వాళ్ళ డేట్ వచ్చేసరికి January 2nd, 2024. అందరికీ అయితే హ్యాపీ న్యూ ఇయర్ గైస్. సో ఈ ఇయర్ లో మీరు సెట్ చేసుకున్న రెజల్యూషన్స్, గోల్స్ అన్ని మీరు రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో న్యూస్ లోకి అయితే వెళ్ళిపోదాం. మనకి ఫస్ట్ న్యూస్ వచ్చేసి మనకైతే పోకో దగ్గర నుంచి. సో పోకో మనకైతే ఎక్స్ సిరీస్ లో ఒక ఫోన్ అయితే తీసుకురాబోతుంది కదా. సో ఇవాళ మన ఇండియాలో అయితే సో దాని యొక్క లాంచ్ డేట్ అయితే రివీల్ చేసింది అనమాట. సో మనకి Jan 11th రోజు అయితే మన ఇండియాలో పోకో ఎక్స్ సిరీస్ అయితే లాంచ్ అవుతుంది. ఈ యొక్క మొబైల్ మనకైతే సో రీబ్రాండెడ్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఏదైతే రెడ్మీ K70e మొబైల్ అయితే ఉందో సో దాని యొక్క సో రీబ్రాండ్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో మనకు కంప్లీట్ గా 2 మొబైల్స్ అయితే తీసుకురాబోతున్నారు. పోకో X6 అంతేకాకుండా పోకో X6 Pro మనకు. సో X6 స్పెక్స్ గురించి మాట్లాడుకుంటే కనుక ఇందులో మీకు అయితే 6.67 POLED డిస్ప్లే అయితే ఉంటుంది. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఇందులో మీకు అయితే 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే ఉంటుంది గైస్. సో X6 Pro విషయానికి వచ్చేసి కనుక ఇందులో మీకు సేమ్ MediaTek Dimensity 8300 ప్రాసెసర్ అయితే ఉంటుంది. అంతే 6.67 ఇంచ్ డిస్ప్లే అయితే ఉంటుంది. హెచ్డి డిస్ప్లే అయితే ఉంటుంది అనమాట. అందులో మీకు POLED ఉంటుంది కదా. సో ఇక్కడ మీకు అయితే హెచ్డి డిస్ప్లే అయితే ఉంటుంది. అంతేకాకుండా ఇందులో కూడా మనకు 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఇందులో మనకి కెమెరా అయితే హైలైట్ అనమాట. సో 67 మెగాపిక్సెల్ తీసుకొస్తున్నారు. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఇందులో అయితే ఈ రెండు మొబైల్స్ కూడా మన ఇండియాలో అయితే సో Jan 11th రోజు అయితే లాంచ్ అవబోతున్నాయి. సో బేస్ ప్రైస్ మనకైతే సో 20 నుంచి సో 25,000 రూపాయలు అయితే ఉండొచ్చు అనమాట రెండు మొబైల్స్ కూడా. సో ఈ రెండు మొబైల్స్ కూడా సో మన ఇండియాలో అయితే సో Jan 11th రోజు అయితే లాంచ్ అవబోతున్నాయి. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మనకైతే సో నథింగ్ దగ్గర నుంచి. సో గైస్, నథింగ్ లో మధ్య కాలంలో చాలా ఎక్కువగా మాట్లాడుకునే మొబైల్ వచ్చేసి మనకైతే సో నథింగ్ ఫోన్ 2A మొబైల్ ని తీసుకొస్తుంది, బడ్జెట్ లో తీసుకొస్తుంది అని చెప్పేసి. సో ఇవాళ అయితే సో ఎవరైతే నథింగ్ CEO అయితే ఉన్నారో సో క్యారల్ పై అతనైతే ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఒక పోస్ట్ అయితే చేశారనమాట. సో న్యూ ఇయర్ న్యూ మీ న్యూ ఫోన్ అనే ఒక ట్విట్టర్ అతనైతే షేర్ చేశారనమాట పోస్ట్ ద్వారా. సో చాలా మంది కూడా సో నథింగ్ ఫోన్ 2A గురించి పోస్ట్ చేశారని చెప్తున్నారు. బట్ అదైతే కన్ఫర్మ్ అయితే అయిందనమాట. సో నథింగ్ ఫోన్ 2A మనకైతే సో Feb 27th రోజు అయితే లాంచ్ అవబోతుంది. సో MNCW ఉంది కదా మనకు, అక్కడైతే వాళ్ళు ప్రజెంట్ చేయబోతున్నారు. ఇది ఒక బడ్జెట్ లో తీసుకొస్తున్నారు గైస్. మనకి ఇందులో అయితే సో Dimensity 7200 ప్రాసెసర్, 50 MP మెయిన్ కెమెరా, గ్లైఫాన్ డిజైన్, ఈ విధంగా చాలా అయితే ఉంటాయి అనమాట. సేమ్ నథింగ్ ఫోన్ విధంగా ఉంటుంది. బట్ కెమెరా డిపార్ట్మెంట్ లో మనకైతే సో మధ్యలో అయితే సెట్ చేశారనమాట. సో ఈ మొబైల్ గురించి అయితే ఎవరైతే సో ఎవరైతే CEO అయితే ఉన్నారో సో నథింగ్ CEO అతనైతే సో ట్విట్టర్ లో అయితే సో పోస్ట్ చేశారనమాట. సో నథింగ్ ఫోన్ 2A గురించే కాదు, ఏ మొబైల్ కమింగ్ సూన్ అనే విధంగా అయితే అతను పోస్ట్ చేయడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మనకైతే సో రెడ్మీ దగ్గర నుంచి. సో రెడ్మీ Note 13 సిరీస్ కోసం అయితే చాలా అంటే చాలా ఎదురు చూస్తున్నాం కదా. ఈ మొబైల్ మనకైతే సో Jan 4th అయితే లాంచ్ అవబోతుంది మన ఇండియాలో అయితే. సో గ్లోబల్ గా కూడా సో కంప్లీట్ గా మనకైతే 3 మొబైల్స్ తీసుకురాబోతున్నారు. సో రెడ్మీ Note 13, సో రెడ్మీ Note 13 Pro, 13 Pro Plus, ఈ 3 మొబైల్ అయితే తీసుకురాబోతున్నారు కదా. సో ఇవాళ సో లాంచ్ అవ్వక ముందే మనకు అమెజాన్ లో అయితే ఈ 3 మొబైల్స్ యొక్క ప్రైస్ అనేది రివీల్ చేశారనమాట. సో మనకు బేస్ ఏదైతే రెడ్మీ Note 13 మొబైల్ ఉందో సో 20,999 తీసుకొచ్చారు. ఏదైతే ప్రో వేరియంట్ ఉందో మనకైతే సో 28,999 తీసుకొచ్చారనమాట. అయితే మనకు ప్రో ప్లస్ మోడల్ అయితే ఉందో సో దాని యొక్క ప్రైస్ మనకు 33,999 తీసుకొచ్చారు. సో మనకు ఏదైతే ర్యామ్ రోమ్ సంబంధించి సో బేస్ వేరియంట్ కావాలంటే కనుక సో ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో ఇవైతే బేస్ వేరియంట్ ఒక ప్రైజెస్ అవి గైస్. సో ఇదైతే మనకు లాంచ్ అవ్వక ముందే మనకు సో ఇవాళ మన ఇండియాలో అయితే అమెజాన్ ద్వారా అయితే ప్రైజెస్ అనేవి లీక్ అయ్యాయి అనమాట. సో రెడ్మీ Note 13 సిరీస్ ఈ మొబైల్ మనకైతే మన ఇండియాలో అయితే సో Jan 4th రోజు అయితే లాంచ్ అవుతుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మనకైతే ఇది ఒక స్కామ్ గురించి అనమాట. సో పూణేకి చెందిన 45 ఏళ్ళ ఒక వ్యక్తి సో ఫేక్ ఇన్వెస్ట్ లింక్ పైన క్లిక్ చేసి అయితే సో 2 కోట్లు అయితే పోగొట్టుకున్నారు అనమాట. సో వాళ్ళు ఏ విధంగా పంపారంటే కనుక సో ఒక క్యాపిటల్ వరల్డ్ అనే ఒక సో US కంపెనీ, అది సో ఇన్వెస్ట్మెంట్ కంపెనీ అనమాట. వాళ్ళైతే ఒక ఫేక్ లింక్, సో ఒక ఫేక్ యాడ్ క్రియేట్ చేసి సో అతనైతే ఆ యాడ్ పైన అయితే క్లిక్ చేశాడు. క్లిక్ చేసిన తర్వాత వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అయ్యాడు. సో జాయిన్ అయిన తర్వాత సో యాప్లో కంప్లీట్గా ట్యూటోరియల్స్ తీసుకొని అయితే అతను ఇన్వెస్ట్ చేయడం అయితే స్టార్ట్ చేశాడు అనమాట. సో ఒక 70 lakhs అయితే అతను లోన్ కూడా తీసుకున్నాడు బ్యాంక్ దగ్గర నుంచి. సో దాని తర్వాత ఇన్వెస్ట్ చేస్తూ సో లాస్ట్కి అయితే వాళ్ళైతే చేతులు ఎత్తేసారనమాట. సో కంప్లీట్గా అయితే ఫేక్ అయింది. సో ఒక ఫేక్ వెబ్సైట్, అంతేకాకుండా వాళ్ళు ఫేక్ అంతమాట. సో అతనైతే సో 2 crores అయితే లాస్ అయ్యాడనమాట. సో మీరు కూడా సో అలాంటి ఏమైనా ఫేక్ లింక్స్ ఇలాంటి ఇన్వెస్ట్ చేయమని చెప్పేసి లేకపోతే అలాంటి లింక్స్ పైన ఏమైనా వస్తే కనుక వాటిని అయితే క్లిక్ చేయకండి. సో ఇలాంటి ఫేక్ ఇన్వెస్ట్ లింక్స్ వచ్చినా కూడా వాటిని అయితే పట్టించుకోకండి. సో ఏమైనా వెరిఫైడ్ ఉంటే కనుక సో వాటిలో మీరైతే ఇన్వెస్ట్ అయితే చేయండి. సో మీరైతే జాగ్రత్త.
ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే సో ఓపో దగ్గర నుంచి అనమాట. సో ఓపో రెనో 11 సిరీస్ కోసం అయితే చాలా అంటే చాలా ఎదురు చూస్తున్నాం కదా. సో ఎప్పుడెప్పుడు లాంచ్ అవుతుందని చెప్పేసి ఇప్పటివరకు రూమర్స్ ప్రకారం అయితే సో జాన్ 4th రోజు లాంచ్ అవుతుందా లేకపోతే జాన్ 11th రోజు లాంచ్ అవుతుందని చెప్పేసి చాలా కన్ఫ్యూజన్లో అయితే ఉన్నాం కదా. సో ఇవాళ అయితే ఓపో ఒక పోస్ట్ అయితే చేసింది అనమాట. సో కమింగ్ సూన్ అని చెప్పేసి ఎలాంటి లాంచ్ డేట్ అయితే రివీల్ అయితే చేయలేదు. బట్ ఇప్పటికున్న రూమర్స్ ప్రకారం అయితే సో జాన్ 11th రోజు అయితే మనకు సో ఓపో రెనో 11 సిరీస్ అయితే లాంచ్ అవబోతుంది అనమాట. స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ కావచ్చు, సోనీ ఐమాక్స్ కెమెరా లెన్సెస్ కావచ్చు, ఈ విధంగా మనకు సో చాలా మంచి స్పెక్స్ తీసుకొస్తున్నారు. సో ఇక ప్రైస్ విషయానికి వచ్చేసి కనుక ఏవైతే చైనాలో లాంచ్ అయిన ప్రైజెస్ అయితే ఉన్నాయో సో బేస్ వేరియంట్ మనకైతే సో 20,000కి అయితే లాంచ్ అయింది. సో ఐ వేరియంట్ మనకైతే సో 40,000 దగ్గర అయితే లాంచ్ అయింది కదా. సో అవే ప్రైజెస్తో మనకైతే తీసుకురావచ్చు అని చెప్పేసి రూమర్స్ అయితే వస్తుంది అనమాట. సో ఈ మొబైల్ మనకు సో జాన్ 11th రోజు అయితే లాంచ్ అవుతుంది. సో ఇవాళ అయితే సో ఓపో అయితే ఒక ట్విట్టర్ ద్వారా అయితే ఒక పోస్ట్ అయితే చేసింది అనమాట. సో కమింగ్ సూన్ అనే ఒక పోస్ట్ అయితే రివీల్ అయితే చేసింది. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే సో గూగుల్ మ్యాప్స్ దగ్గర నుంచి సో గైస్ మన లొకేషన్ని మన ఫ్రెండ్స్కి లేదా మన ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయాలంటే కనుక మనము చాలా శాతం అయితే వాట్సాప్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదా. అక్కడి నుంచి మన లైవ్ లొకేషన్ అనేది షేర్ చేస్తూ ఉంటాం ఎవరికైనా సరే. ఇకపై మీరు వాట్సాప్లో షేర్ చేయకుండా గూగుల్ మ్యాప్స్లోనే మీరైతే మీ యొక్క లైవ్ లొకేషన్ అయితే షేర్ చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క ఫీచర్ మనకైతే సో గూగుల్ మ్యాప్స్ అయితే ఇవాళ రోల్అవుట్ అయితే చేసింది అందరికీ, ఆండ్రాయిడ్ యూజర్స్కి, ఐఓఎస్ యూజర్స్ అందరికీ కూడా. ఇకపై మీరు గూగుల్ మ్యాప్స్ ద్వారా కూడా మీరైతే మీ లైవ్ లొకేషన్ని మీరు అందరితో అయితే షేర్ చేసుకోవచ్చు. ఇది ఒక మంచి అప్డేట్ మనకైతే గూగుల్ మ్యాప్స్ అయితే వచ్చింది గైస్. ఫ్రెండ్స్ చూసారు కదా సో టెక్ న్యూస్ ఎపిసోడ్ 30 మీకైతే నచ్చింది అనుకుంటాను. సో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.